వెల్కమ్ టు నేత్రాని ప్రాపర్టీస్. ఎవరైతే ఇల్లు కానీ ప్లాట్స్ కానీ చూస్తున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే మీ ఇల్లు కానీ ప్లాట్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మా నంబర్కు సంప్రదించండి. మా నంబర్ వచ్చేసి 9966131775కు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయగలరని మనవి. 1% కమిషన్ బేస్తో ఈ ప్రాపర్టీస్ మీకు విజిట్ చేయించబడునని గమనించగలరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన 145 గజాలలో G+1 పర్మిషన్ గల హౌస్నైతే ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ ఇంటి కొలతలు వచ్చేసి 28x47 సైజులతో కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK ఇల్లునైతే చూపించబోతున్నాను. మీరు చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్డు రావడం జరిగింది. పదండి లోనికి వెళ్ళి ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి స్ఫూర్తి కాలేజ్ బ్యాక్ సైడ్ ప్లాటినం 2 వెంచర్లో నాదర్గుల్ విలేజ్లో ఉంటుంది. ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే ఒక సెడాన్ కారు ఒక బైక్ పట్టే విధంగా ఎంట్రన్స్ పార్కింగ్ రావడం జరిగింది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బిల్డర్ గారు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరు చూస్తున్న ఈ టైల్స్ వచ్చేసి ఇటాలియన్ టైల్స్ అంటారు. మధ్యలో ఎల్లో కలర్ గ్లాస్ కోటింగ్తో ఫినిషింగ్ రావడం జరిగింది. ఈ ఇంటికి చేరుకోవడానికి బడంగ్పేట్ మున్సిపాలిటీ నుండి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే బిఎన్ రెడ్ సిగ్నల్ నుండి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈశాన్యంలో చూసుకున్నట్లయితే 450 ఫీట్స్ డీప్లో అయితే బోర్ వేయడం జరిగింది. 2000 లీటర్ వాటర్ సంప్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి వాటర్ ఇష్యూ లేకుండా బిల్డర్ గారు అయితే అన్ని సదుపాయాలతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. స్టెప్స్ కింద ఒక వాష్ పాయింట్ ఇవ్వడంతో పాటు వాల్కి మరకలు అట్టకుండా టైల్స్ అయితే ఏర్పాటు చేశారు. సౌత్ సైడ్ చూసుకున్నట్టయితే 1 ఫీట్ సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది. ఎంట్రన్స్లో సింహద్వారం చూసుకున్నట్టయితే టోటల్ టేక్ వుడ్ వాడి డోర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసి బిల్డ్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో హాల్ రావడం చూస్తున్నాం. మంచి కలర్స్తో పైన ఫాల్ సీలింగ్ కలర్ చూసుకున్నట్లయితే ఎల్లో పింక్ కలర్లో మంచి లామినేషన్ లుకింగ్లో ఇల్లునైతే కన్స్ట్రక్షన్ చేశారు. ఎంట్రన్స్లో ఒక టీవీ యూనిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే లైటింగ్స్తో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంటికి స్పెషల్ అట్రాక్షన్గా ఇంటీరియర్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైతే మంచి కన్స్ట్రక్షన్ గల ఇంటీరియర్తో కూడుకున్న ఇల్లునైతే చూస్తున్నారో వాళ్లకు ఇది బెస్ట్ చాయిస్గా ఉంటుంది. మంచి సైజుతో కూడుకున్న కన్స్ట్రక్షన్ కావడం ద్వారా హాల్ కానీ డైనింగ్ ఏరియా కానీ కిచెన్ పాయింట్ కానీ మంచి స్పేషియస్గా రావడం జరిగింది. మీరు చూస్తున్న ఈ పాయింట్లో ఒక వాష్ పాయింట్ రావడం జరుగుతుంది. ఎంట్రన్స్లో కిచెన్ ద్వారం చూసుకున్నా కూడా లైటింగ్స్తో లామినేషన్ లుకింగ్లో ఉన్నది. ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా గదిని ఏర్పాటు చేశారు. కిచెన్ ఏరియా చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. వాల్స్కి టైల్స్ ఏర్పాటు చేశారు. ఇద్దరు నిలబడి వంట చేసుకునే వెసులుబాటుతో కిచెన్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ఇంటికి మొత్తం కూడా వుడెన్ విండోస్ రావడం చూస్తున్నాము. 2 BHKలో కన్స్ట్రక్ట్ చేసిన ఈ ఇంటిలో మొదటగా మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. పైన ఫాల్ సీలింగ్ వచ్చింది. మంచి వెంటిలేషన్ కొరకు సౌత్ ఫేసింగ్లో ఒక విండో ఇచ్చారు.
అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ స్టైల్లో నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సెంటర్ పాయింట్లో ఒక కామన్ బాత్రూమ్ రావడం జరిగింది. ఈ రూమ్ వచ్చేసి చిల్డ్రన్ రూమ్. ఈ రూమ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. ఇందులో కూడా ఒక విండో రావడం చూస్తున్నాం. అలాగే వాస్తు ప్రకారం నార్త్ సైడు ఒక డోర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ సైడు 2.5 feet వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా ఒక కామన్ బాత్రూమ్ రావడం చూస్తున్నాం. ఇటు వచ్చేసి వెస్ట్ సైడు 1 feet సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు. మీరు చూస్తున్న ఈ కాలేజ్ వచ్చేసి స్ఫూర్తి కాలేజ్కి బ్యాక్ సైడ్ ఈ హౌస్ అయితే ఉండడం జరిగింది. అన్ని ఇళ్ళల మధ్యలో ఈ హౌస్ రావడం చూస్తున్నాము. టెర్రస్ పైకి వెళ్తూ ఏరియా వ్యూ, ఇంటి ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన 145 గజాల ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు అయితే 75 లక్షలుగా చెబుతున్నాడు. ఇదేం ఫిక్స్డ్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్లయితే మీరు ఏ బ్యాంకును సంప్రదించినా 70 to 80% బ్యాంక్ లోన్ వస్తుంది. రిమైనింగ్ క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. మీరు కూడా మీ ఇంటిని కానీ మీ ప్లాట్ని కానీ ఇలాగే ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.